ఒక అన్న తన చెల్లికి, ఒక తమ్ముడు తన అక్కకి నేను నీకు రక్షగా ఉంటాను అని మాట ఇచ్చే రోజునే రాఖీ పౌర్ణిమ లేదా రక్షాబంధన్ అని పిలుచుకుంటాం. ఈ సంవత్సరం రాఖీ పౌర్ణిమను ఆగస్ట్ 19, 2024 జరుపుకోబోతున్నాం. రాఖీ పౌర్ణిమ రోజున భద్రకాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. ఆ టైంలో రాఖీ కడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శూర్పణఖ తన సోదరుడైన లంకేశ్వరుడికి భద్రకాలంలో రాఖీ కట్టింది. రావణాసురుని సామ్రాజ్యం మొత్తం నాశనం కావడానికి ఈ భద్రకాలమే కారణమని మన బ్రాహ్మణులు చెబుతారు. అందుకే రాఖీ పౌర్ణమిని భద్రకాలంలో జరుపుకోకూడదు అంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ భద్రకాలం ఆగస్టు 19 ఉదయం 5:53 ప్రారంభమై మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగుతుంది. ఈ టైంలో రాఖీని అస్సలు కట్టుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే కట్టించుకున్న వ్యక్తికి అశుభం కలుగుతుందని మన పురాణాలు తెలుపుతున్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భద్రకాలం పూర్తి అయిన వెంటనే అంటే మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 8:56 వరకు రక్షాబంధన్ జరుపుకోవచ్చు.